హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఊటీ సిరీస్ స్టార్ట్ చేశానండి. ఒక 2 వీడియోస్ పెట్టి ఆఫ్ చేశాను కదా! ఇక్కడి నుంచి కంటిన్యూస్‌గా అయితే వీడియోస్ వస్తాయి. మేము మే ఊటీలో దిగినప్పటి వరకు మీరు చూసారు కదా వీడియో. ఇది దానికి కంటిన్యూషన్ అనమాట. అది ఊటీలో దిగిన తర్వాత మేము ఒక కాటేజ్ అయితే ఇక్కడ విజయవాడలో ఉండగానే బుక్ చేసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే చెక్ చేసుకుంటున్నాము. చాలా నీట్‌గా ఉందండి. మేము దిగిందైతే వేనూస్ కాటేజెస్ అని ఉంటుంది. సింపుల్‌గానే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో 3 రూమ్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్‌లో 3 రూమ్స్ అట్లా. ఇదైతే మేము తీసుకున్నది. ఆపోజిట్‌లో 2 రూమ్స్ ఉంటాయి. ఎదురు రూమ్‌లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ దిగింది. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ పక్క రూమ్‌లో. మేమిద్దరమైతే షేరింగ్‌లా ఉంటుందనమాట. ఇద్దరికీ ఒకటే హాల్ ఉంటుంది. ఎంటర్ అవ్వగానే హాలు మంచిగా డైనింగ్ టేబుల్ ఇచ్చారు 4 సీటర్. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అపోజిట్‌లో రూమ్స్ ఉంటాయి. ఇది మా రూము. ఇట్లా రూమ్‌లోకి రాగానే ఒక బెడ్ ఇచ్చారండి. ఇది 5/6 బెడ్. చాలా కంఫర్ట్‌గా ఉందండి బెడ్ అయితే. అటు సైడ్, ఇటు సైడు 2 టేబుల్స్ అయితే ఇచ్చారు. అంటే బెడ్ సైడ్ టేబుల్స్. అలాగే ఒక టీవీ యూనిట్ అండ్ టీవీ కూడా ఉంది. మా రూమ్ రోడ్ సైడ్‌న ఉంటుందనమాట. సో, గ్లాస్ విండోస్ వచ్చాయండి. ఫుల్‌గా కర్టెన్స్ పెట్టేశారు. బ్లాక్ కర్టెన్స్. మనకి వెలుతురు ఏమీ పడదు. అలాగే ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు. ఫుల్ కబోర్డు. రూమ్ అయితే చాలా నీట్‌గా ఉందండి. బ్యాడ్ స్మెల్ కానీ అట్లాంటిది ఏమీ లేదు. అండ్ వాష్‌రూమ్‌కొచ్చేటప్పుడు కూడా చాలా నీట్‌గా ఉంది. నీట్‌నెస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు కాటేజ్ వాళ్ళు. మాకు చాలా బాగా నచ్చింది. మేము 3 డేస్‌కి ఇదే కాటేజ్‌లో బుక్ చేసుకున్నామనమాట. మార్నింగ్ అంతా తిరిగి రావడం, ఈవినింగ్ రాగానే హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి మంచిగా తినేసి పడుకోవడం. బట్ ఇక్కడున్నది ఒక్కటే మైనస్ పాయింట్. ఈ కాటేజ్‌లో ఫుడ్ ఫెసిలిటీ అయితే ఉండదు. మనం కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మంచి సెంటరేనండి కాటేజ్ అయితే. ఒక 5 మినిట్స్ నడుచుకుంటూ వెళ్తే హోటల్స్ అవి బాగానే ఉన్నాయి. మంచిగా ఫుడ్ తినేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. చూడండి ఇదే మేము తీసుకున్న కాటేజ్ వేనూస్ కాటేజెస్. చాలా నీట్‌నెస్ బావుందండి. అండ్ రెంట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లే అనే చెప్పుకోవచ్చు. బట్ మనం బుక్ చేసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్తే కొంచెం ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బుక్ చేసుకుంటే మనం వచ్చే వరకు దాన్ని అలాగే వెయిట్ చేస్తారు కాబట్టి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్తే తగ్గుతుంది. బట్ మనం బుక్ చేసుకొని వెళ్ళటం సేఫ్ సైడ్ అండి. అలా మేము రూమ్‌లో బుక్ చేసుకున్నాం కదా! హ్యాపీగా నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మేము కార్ అయితే మాట్లాడుకున్నాము. అక్కడ ఉన్నన్ని రోజులు తిరగడానికి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి. మా ఫ్యామిలీస్ మొత్తం ఒక కార్‌లో సరిపోయాం. అంటే చిన్నది కాదు అది. 8 సీటర్ కార్ బుక్ చేసుకున్నాము 3 డేస్‌కి. అండ్ డ్రైవర్ కూడా చాలా చాలా మంచతనండి. యంగ్‌స్టరే బట్ చక్కగా అన్నీ చూపించారు మాకు దగ్గరుండి. అంటే ఇంతే టైంలో వచ్చేయాలి అని చెప్పకుండా మనకి కావాల్సినంత సేపు చూసి రావచ్చు. అండ్ రైడ్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మేమైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కి వెళ్తున్నాము. అది దొడ్డాబెట్ట పీక్ అండి. హైయెస్ట్ పీక్. ఇది సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట వరల్డ్‌లో. దొడ్డబెట్ట పీక్ అని చాలా చాలా బావుంటుంది ప్లేస్ అయితే. అండ్ దారి కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలా మా ప్రయాణం అయితే సాగుతూ ఉంది. హ్యాపీగా వాతావరణాన్ని అనుభవిస్తూ, ఆ చల్లదనం మొహానికి తగులుతుంటే ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో మాటల్లో చెప్పలేము. నాకైతే చాలా చాలా ఇష్టం. అందులోనూ ఊటీలో ఎవరు గ్లాసెస్ అయితే వేసుకొని వెళ్ళరండి. ఆ నేచర్‌ని మనకి చూడడానికి గ్లాస్ కూడా అద్దమే అనిపించేంత అందంగా ఉంటుంది వాతావరణం అయితే. అలా మేము ఆ ప్లేస్‌కి వెళ్ళిపోయాం. బట్ చాలా చాలా క్రౌడ్ ఉందండి ఆ రోజు. ఎందుకో తెలీదు కానీ సమ్మర్ వల్ల అట్లా ఉండుంటుంది. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడైతే ఇంత క్రౌడ్ లేదు. అట్లా మనము పార్క్ చేసిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలి. స్టెప్స్ ఉంటాయి. హ్యాపీగా ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తే ఎంట్రీ టికెట్ చాలా తక్కువండి. రూ. 10 మాత్రమే ఉంటుంది. రూ. 10 పెట్టి టికెట్ తీసుకొని మనం ఆ నేచర్‌ని రూ. 10 కంటే చాలా చాలా తక్కువండి. ఆ నేచర్‌ని చూడటానికి రూ. 10 రూ. 100 కాదు రూ. 1000 పెట్టైనా వెళ్ళొచ్చు. అంత బావుంటుంది. మీకు వీడియో అంత న్యాయం చేస్తుందో లేదో తెలీదు కానీ లైఫ్‌లో ఒక్కసారైనా చూడడానికి ప్రయత్నించండి దీనిని. అంటే ఊటీని. ఒక్కసారి చూడడానికి ప్రయత్నించండి. చాలామంది చెప్తూ ఉంటారు 5000లో వెళ్ళొచ్చేయొచ్చు, 6000లో వెళ్ళొచ్చేయొచ్చు అని.
బట్ అలా అనుకుని మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ప్రైసెస్ చాలా హైగా ఉంటాయి హోటల్స్, కాటేజెస్. అలాగే ఫుడ్ కూడా కొంచెం కాస్ట్‌లీగానే ఉంటుంది. బట్ మనకి నచ్చినట్లయితే అస్సలుండదు. అడ్జస్ట్ అయిపోవాలి. కానీ తప్పకుండా మనకున్న దాంట్లో ఒక్కొక్క రూపాయిని దాచుకుని లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం అయితే ఊటీ అండ్ అరకు. ఈ 2 మేము చూడగలిగినందుకు భగవంతుడికి చాలా థాంక్స్. చూపించినందుకు మా వారికి పెద్ద పెద్ద థాంక్స్ అనమాట. అండ్ నేచర్ అయితే ఎంత బావుంటుందో చెప్పలేము. మాటల్లో చెప్పలేము. మనం ఒకసారి దాన్ని ఫీల్ అవ్వాలి. అప్పుడే మనకి తెలుస్తుంది. మబ్బులు మనకు అందేంత దగ్గరలో ఉన్నట్లు మనకి ఆ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. చల్లటి గాలి, చుట్టూ పచ్చని చెట్లు, ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి, లోయలే కనిపిస్తాయి. కళ్ళెత్తి చూసినా చెట్లే కనిపించేంత పచ్చదనం ఉంటుంది. ఈ ప్లేస్ చూసారా? చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం ఎండలుగానే అనిపించినియి మేము వెళ్ళినప్పుడు. అందువల్ల ఇక్కడ పెట్టలేదు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఫుల్లు బ్రీజ్‌గా ఉంది. ఆహ్, అంటే మంచు పడుతూ ఉందనమాట. అది ఇంకో అద్భుతమైన అనుభూతి, అంటే ఇది ఇంకో అద్భుతమైన అనుభూతి. చాలా బాగా ఎంజాయ్ చేశాము మేమైతే. అండ్ మంచిగా ఫ్యామిలీస్‌తో పిక్స్ దిగాము. కొంచెం సేపు మంచిగా టైమ్ స్పెండ్ చేశాము ఫ్యామిలీస్ తోటి. మా పిల్లలు కూడా మంచిగా టైం అయితే స్పెండ్ చేశారండి. ఈ పాప చూసారా? ఈ పొట్టిది ఎంత అల్లరి చేసిద్దోనండి. జున్ను తిన పేరు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప. వాళ్ళ పేరెంట్స్‌ని మా వారు ఫోటోస్ తీస్తున్నారు. ఈమేమో ఏడుస్తుంది నేను వెళ్తానని. ఇంక తీసుకొచ్చి ఆమెని సముదాయించలేక మా తిప్పలు చూడండి. హ్యాపీగా ఎంజాయ్ చేసింది తను మాత్రం. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పాపం ఎక్కడ విసిగించలేదు. చిన్న పిల్లలతోటి వెళ్ళాము మేము. అయినా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగాము ఆ వాతావరణాన్ని. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే అట్మాస్ఫియర్ ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి. బట్ ఊటీలో మనము వాతావరణాన్ని అస్సలు అంచనా వేయలేమండి. నిమిషానికి మారిపోతుంది. ఉన్నంతసేపు మంచిగా ఎంజాయ్ చేశామా లేదా అన్నది మాత్రమే చూసుకోవాలి. ప్రకృతిని ప్రేమించే వాళ్ళు తప్పకుండా ఈ ప్రదేశాన్ని చాలా బాగా ఇష్టపడతారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇదొక అద్దాల భవనము. లోపల అంతగా ఏమీ ఉండదు. మనకొక బైనాక్యులర్ ఉంటుంది. దాంతో లోయలో ఒక చర్చ్ ఉంటుంది. పురాతన కాలం చర్చ్. ఆ చర్చ్ కనిపించేలాగా బైనాక్యులర్‌ని ఫిక్స్ చేసి ఉంచుతారు. మేము లాస్ట్ టైం చూడడం వల్ల ఈసారి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. అందువల్ల లోపలికి వెళ్ళలేదు. అండ్ బయటంతా మనకి ట్రెక్కింగ్ అని చెప్పాను కదండీ! ఆ దారి మొత్తం ఫుల్ షాపింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ చాలా షాపింగ్స్ ఉంటాయి. కాపోతే అక్కడ మనం ఏదైనా తెచ్చుకోవాలి కాబట్టి మేమైతే ఈసారి ఈ టీ ఎస్టేట్‌లో ఉండే ఊటీ అనే పేరున్న మ్యాగ్నెట్ అయితే తెచ్చుకొని ఫ్రిడ్జ్‌కి పెట్టుకున్నాము. లాస్ట్ టైం తెచ్చుకోలేదు కాబట్టి ఈసారి తెచ్చుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.